హైవ్యూర్స్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కోసం ఏం చేశాడంటే మనందరికీ తెలుసు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్న మూమెంట్లో కూడా మేము తెలుగు తల్లి ముద్దు బిడ్డలం అంటూ రెండు రాష్ట్రాలు కూడా ద బెస్ట్లో ముందుకు వెళ్తాయని చెప్పారు. అలా ఏమి వెళ్ళకపోగా 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర హడావుడి, ఆ తర్వాత 2024 ఆ ఏపీ ఎన్నికలకు ముందు జగన్ ఎన్నికలు అని చెప్పేసి వీళ్ళు హడావుడి. ఇంత చేస్తే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు. జగన్ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. దాంతో నేను అసెంబ్లీకి రాను, నాకు ఇస్తే వస్తా అంటాడు. ఇవ్వాల్సిన జనాలే బాబు, మేం కదే బాబు అంటే వినడే. ఈరోజు కేసీఆర్కి మన తుంటి శస్త్రచికిత్స జరిగింది. ఆయన గతంలో మందు సిగరెట్ల అలవాటు వల్ల హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది. ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీ సమస్యలు వచ్చాడు తెలంగాణలో. ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి అలవాట్లు మందు సిగరెట్లు లేవు. ఈ రెండు తప్ప మిగతా అన్నీ ఉన్నాయంటారా? నాకు తెలియదు. మరి కేసీఆర్ కన్నా 20 సంవత్సరాలు చిన్నవాడే కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఏమి అసెంబ్లీకి ఎందుకు రావట్లే? చంద్రబాబు ముసలుడు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి కుర్రాడు కదా, అసెంబ్లీకి ఎందుకు రావట్లే? సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు, స్క్రిప్ట్ లేకుండా చూసి చెప్పలేడు, సరైన తెలుగు పదాలు రావు. అన్నింటికి మించి ఆయన ఏది చేస్తే నమ్మే గొర్రెలు ఉన్నాయి. అదే ఆయన బలవరాబాబు అని రఘురామకృష్ణరాజే చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియోకి ఇంటెన్షన్ కూడా సింపుల్గా నేను చెప్తుంది కూడా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి చట్టసభలకు వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడితే ఒకప్పుడు న్యూస్ అయ్యేది. ఈరోజు అసలు చట్టసభలు అడుగు పెడితేనే చాలరా బాబు అన్నట్టుగా దాన్ని న్యూస్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు అలా తయారు చేశారు. చట్టసభల్లోకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తి అధికార పక్షం నిలదీయాల్సింది పోయి, నేను ఇంట్లో కూర్చుంటా, మీడియా ముందు మాట్లాడతా, మీరే సమాధానం చెప్పాలంటే ఏమనాలి అసలు? ఇటువంటి జగన్కి అభిమానులా? ఇటువంటి వైసీపీకి కార్యకర్తలా? కేసీఆర్ మేల్కొన్నాడయ్యా, తెలుసుకున్నాడయ్యా, అసెంబ్లీకి వచ్చాడయ్యా. మేబీ ఈ వీడియో వచ్చే సమయానికి మరి ఆయన కూడా వెళ్తాడో ఉంటాడో చూద్దాం. ఈ నెలాఖరు వరకు తెలంగాణ అసెంబ్లీ సమస్యలు నడుస్తాయి. ఏపీలు కూడా ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి. సో అంతిమంగా నేను చెప్పేది దయచేసి గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వనంతకాలం ఆ వ్యక్తిని దయచేసి మీరు నాయకుడిని అనొద్దు, వాళ్ళ ఎన్నికల నిల్చున్న ఓట్లు వేయొద్దు.